యెషయా గ్రంథమండి 31 అధ్యాయము 1 వచనము. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల ఇంటివారి మీదను కీడు చేయు వారికి తోడ్పడువాడి మీదను ఆయన లేచును. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తీయులు గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును, వారందరూ కూడి నాశనమగుదురు. యెహోవా నాకిలాగు సెలవిచ్చున్నాడు, తప్పించుటకే గొర్రెల కాపరుల సహాయము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకు. తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధము చేయుటకే సియోను పర్వతం మీదికిని దాని కొండ మీదికిని దిగివచ్చును. 5వ వచనమండి. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. దాని కాపాడుచు విడిపించుచుండును, దానికి హాని చేయక తప్పించుచుండును. ఇశ్రాయేలులారా, మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసిదురో ఆయన వైపు తిరుగుదురు. మీరు పాపం చేసుకుని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును. నరునిది కాని ఖడ్గము వలన అశూరీయులు కూలుదురు, మనుషునిది కాని కత్తి పాలగుదురు. ఖడ్గమెదుట నుండిన వారు పారిపోవుదురు. ఖడ్గమెదుట నుండి వారు పారిపోవుదురు. 9వ వచనమండి. వారి పడుచువారు దాసులగుదురు, భీతి చేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును. వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నొంది వెనుక తీయబడుదురని యెహోవా సెలవిచ్చున్నాడు. సియోనులో ఆయన అగ్నియు యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి. 32వ అధ్యాయమండి 1 వచనము. యెషయా గ్రంథము. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుష్యుడు గాలికి మరుగైన చోటువలే, గాలి వానకు చాటైన చోటువలే ఉండును. ఎండిన చోట నీలకాలువల వలెను, అలసట పుట్టించు దేశమును గొప్పబండ నీడవలెను ఉండును. చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును. చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును. నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును. మూఢుడు ఇక ఘనుడని ఎంచబడడు, కపటి ఉదారుడు అనబడడు. మూఢులు మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకుందురు. యెహోవాను గూర్చి కాని మాటలు ఆడుచు ఆకలిగొని వారి జీవనాధారము తీసుకొనుచు దప్పికొనిన వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకంగా పాపము చేదురు. మోసకారి సాధనములను చెడ్డవి నిరుపేదల న్యాయవాదన చేసినను కళ్ళమాటలతో దీనులను నాశనం చేయుటకు వారు దురాలోచన చేయుదురు. ఘనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. 9వ వచనమండి. సుఖాశక్తి గల స్త్రీలారా, లేచి నా మాట వినుడి, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి. నిశ్చింత గల స్త్రీలారా, ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును, ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. సుఖాశక్తి గల కన్యకలారా వణకుడి, నిర్విచారణులారా తొందరపరుడి. మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమును గోటె పట్ట కట్టుకొనుడి. రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్ష వల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు. నా జనులు భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పులను బలురక్కసి చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడవబడు, జన సమూహములు గల పట్టణము విడవబడును. కొండయు కాపురల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఉండును. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలుగచేయును, నీతి వల్ల నిత్యము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందున ఆశ్రయ స్థలము ఎందున సుఖకరమైన నివాస స్థలమందును నివసించెదరు. అయినను అరణ్యము
అగునప్పుడు వడగండ్లు పడును, పట్టణము నిశ్చయముగా కూలిపోవును. సమస్త జనముల యొద్ద విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు. 33 అధ్యాయం అండి, 1 వచనము. బడకపోయినను దోచుకొనుచుండు మీకు శ్రమ. నిన్నెవరు వంచకపోయినను వంచుచుండు నీకు శ్రమ. నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడదవు. నీవు వంచుచుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచెదరు. 2వ వచనం అండి. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణింపుము. ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. మహాఘోషణ విని జనములు పారిపోవును, నీవు లేచుడితోనే అన్యజనులు చెదిరిపోవుదురు. చీడపురుగులు కొట్టివేయనట్లు మీ సొమ్ము దోచబడును, మిడతలు ఎగిరిపడినట్లు శత్రువులు దానిమీద పడుదురు. యెహోవా మహాఘనత నొందియున్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించును. న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును. రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఆశ్చర్యము. వారి సూర్యుల బయట రోదనము చేయుచున్నారు. సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చున్నారు. రాజమార్గములు పాడైపోయెను, త్రోవను నడుచువారు లేకపోయారు. అష్షూరు నిబంధన మీరేను పట్టణములను అవమానపరచెను, నరులను తృణీకరించెను. దేశము దుఃఖించి క్షీణించుచున్నది, లెబానోను సిగ్గుపడి వాడిపోవచ్చున్నది. షారోను ఎడారి ఆయను, బాషానును కర్మేలును తమ చెట్లు ఆకులను రాల్చుకొనుచున్నవి. యెహోవా ఇట్లనుకొనుచున్నాడు, ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసేదనను. 11వ వచనం అండి. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు, మీ ఊపిరి అగ్ని అయినట్టు మిమ్మును ధరించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలెను, నరకబట్టి అగ్నిలో కాల్చబడిన ముళ్ళవలెను అగును. దూరస్తులారా ఆలకించుడు, నేను చేసిన దాన్ని చూడడి. సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనుడి. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించి అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచుచు, యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హతియను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును.